వెల్కమ్ టు ది లియో. కోడికత్తి ఘటన అనగానే మనకు ప్రధానంగా గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి, అలాగే 2019లో ఎన్నికలకు ముందు ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి దాడి. సో దానికి సంబంధించి నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కోడికత్తి సీను గత 5 ఏళ్లుగా జైల్లోనే ఉన్నాడు, మనందరికీ తెలుసు. అయితే తాజాగా కోడికత్తి సీనుకు సంబంధించి కొన్ని సంచలన విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. గత 5 ఏళ్లుగా తనకు న్యాయం జరగలేదని, చేయని నేరానికి తనను జైల్లో పెట్టి వేధిస్తున్నారని చెప్పి కోడికత్తి సీను కానివ్వండి, ఆయన తరపు లాయర్లు కానివ్వండి, అలాగే కోడికత్తి సీను కుటుంబ సభ్యులు కానివ్వండి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా కోర్టుకు హాజరవ్వకుండా కోడికత్తి సీను విషయంలో వివక్ష సాధిస్తున్నారు. ఒక దళిత వ్యక్తిని ఇంత దారుణంగా వేధించడం కరెక్ట్ కాదని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. సో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ కోడికత్తి సీను తను ఉన్నటువంటి వైజాగ్ జైలు నుంచే నిరాహార దీక్షకు దిగటం అనేది మనందరికీ తెలిసిన విషయమే. వాస్తవంగా ఇది ఏంటంటే ఒక సంచలనం లాంటిది. నిరాహార దీక్షకు 18వ తారీఖు నుంచి, అంటే 3వ రోజు నిరాహార దీక్షకు అయితే ఈ రోజుకి 3 రోజులు అవుతుంది. 18వ తారీఖు నిరాహార దీక్ష దిగాడు. అదే సమయంలో తనకు మద్దతుగా ఆ తల్లి కానివ్వండి, సోదరుడు కానివ్వండి, ఒక రహస్య ప్రదేశంలో వీరు కూడా నిరాహార దీక్షకు అయితే దిగడం జరిగింది. ఎందుకంటే బహిరంగంగా నిరాహార దీక్ష తీస్తే జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటాడు కాబట్టి ఒక రహస్య ప్రదేశంలో విజయవాడలో నిరాహార దీక్షకు అయితే దిగడం జరిగింది. పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అయితే ఇప్పుడు కోడికత్తి సీను ఆరోగ్య పరిస్థితి మీద అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితి ఏమైనా విషమించిందా, జైలు అధికారులు ఏమైనా రహస్యం దోస్తున్నారంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. ఎందుకనంటే కోడికత్తి సీనును కలవటానికి ఎవరికీ అనుమతులు ఇవ్వటం లేదు. అయితే అధికారులే గంటకు ఒక మాట మారుస్తూ ఆ అనుమానాలు మరింత రేకెత్తించారు. వాస్తవానికి 18వ తారీఖు కొంతమంది దళిత సంఘ నేతలు కోడికత్తి సీనుని జైల్లో కలిశారు. బయటకు వచ్చిన తర్వాత ధృవీకరించి చెప్పింది ఏంటంటే కోడికత్తి సీను నిరాహార దీక్ష ప్రారంభించాడు, సో జైల్లో తన దీక్ష కొనసాగుతుంది అని ప్రకటన చేశారు. సో ఆ ప్రకటన అనేది సోషల్ మీడియాలో కానివ్వండి, న్యూస్ ఛానల్స్లో కానివ్వండి వైరల్గా మారింది. సో కోడికత్తి సీను ఎప్పుడైతే నిరాహార దీక్షకు దిగాడో ఈ అంశం మరొకసారి చర్చ మీదకి వచ్చింది. ఒక దళిత యువకుడిని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వేధిస్తున్నాడనే అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అయింది. సో ఈ నేపథ్యంలో జైలు అధికారులు ఆ రోజు సాయంత్రం 18వ తారీఖు సాయంత్రం అబ్బాయి కోడికత్తి సీను నిరాహార దీక్షకు దిగలేదు, ఎటువంటి నిరాహార దీక్ష లేదు, అంతా మామూలుగానే ఉందని చెప్పి చెప్పడం జరిగింది. జైలు అధికారులే దీక్ష లేదు అని చెప్పిన తర్వాత చాలా మంది సరే దీక్ష జరగట్లేదేమో, లోన ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి ఎవరికీ తెలియదు. సో గతంలో చంద్రబాబు గారి విషయంలో కూడా ఆయన వెయిట్ తగ్గారు అంటే తగ్గలేదని చెప్పి జైలు అధికారులు చెప్పారు. బట్ వాస్తవానికి చూస్తే తగ్గారు. అలాగే ఇప్పుడు కూడా జైల్లో ఎటువంటి దీక్షలు జరగటం లేదని చెప్పారు. తరువాత ఈరోజు కోడికత్తి సీనుకు సంబంధించి కలవటానికి ఎవరైతే దళిత సంఘాలు వెళ్ళటానికి ప్రయత్నం చేశారో వారిని అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకున్నారు అని ప్రశ్నిస్తే 2 ములాఖాతులు మీ అయిపోయినాయి అన్నారు. వాస్తవానికి 1 ములాఖాతు మాత్రమే అయింది. వారంలో 2 ములాఖాతులు ఉంటే 1 ములాఖాతు మాత్రమే అయింది. అది కూడా మొదటి రోజు 18వ తారీఖు అయింది. 2వ ములాఖాతు అనేది అవ్వలేదు. మరి ఎవరికి ఇచ్చారో ఆ ములాఖాతు అని అడిగితే సమాధానం చెప్పలేదు. అయితే ఇక్కడ ములాఖాతులో కుటుంబ సభ్యులు కాకుండా బూసి వెంకట్రావు అనే వ్యక్తి పేరు మాత్రమే ఉంది. అటు కుటుంబ సభ్యులు ఆల్రెడీ నిరాహార దీక్షలో వాళ్ళు కూడా మద్దతుగా రహస్య ప్రదేశంలో కూర్చున్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళే అవకాశం లేదు. మరి బూసి వెంకట్రావు అనే వ్యక్తి నేను వెళ్ళలేదని చెప్పాడు. మరి 2వ ములాఖాతు ఎవరికి ఇచ్చారు? అక్కడ ఎవరైతే లిస్ట్ అయి ఉందో వారికి మాత్రమే ములాఖాతులు ఇస్తారో, అందరికి ఎవరు ముందే నమోదు చేయించుకోవాలి. మరి ఎవరికి ఇచ్చారు అని గట్టిగా నిలదీస్తే అప్పుడు అసలు విషయం బయట పెట్టారు. లోన నిరాహార దీక్షలో ఉన్నాడు కాబట్టి మేము లోనకి అనుమతించడం లేదని చెప్పి కుండ బద్దలు కొట్టారు. మరి మొదటి రోజు ఇదే జైలు అధికారులు ఏం చెప్పారు? ఎటువంటి నిరాహార దీక్ష జరగటం లేదని చెప్పారు. దళిత సంఘాలు బయటకు వచ్చి చెబితే దీక్ష లేదు, ఏమీ లేదు, ఇదంతా ఉత్తి ఇదేనని చెప్పారు. అంటే ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డికి చెడు పేరు వస్తుందని చెప్పి జైలు అధికారులు ఆ రోజు దాచారు. బట్ ఎప్పుడైతే ములాఖాతుకి అవకాశం ఇవ్వమని అడిగారో వీళ్ళు లోనికి వెళ్తే నిరాహార దీక్ష అంశం బయటపడుతుంది కాబట్టి అసలు బండారం బయటపడితే ప్రమాదం అని చెప్పి వారిని లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. గట్టిగా నిలదీసేసరికి తప్పని పరిస్థితిలో విషయం చెప్పారు. లోన కోడికత్తి సీను నిరాహార దీక్షలో ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని పంపట్లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. దీంతో ఇప్పుడు దళిత సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే దాదాపుగా 3 రోజుల నుంచి కూడా కోడికత్తి సీను నిరాహార దీక్షలోనే ఉన్నాడు. సో తన ఆరోగ్య పరిస్థితి ఏదైనా విషమించిందా అనే అనుమానం అయితే ఇప్పుడు వీరికైతే కలుగుతుంది. ఒకవేళ 2వ ములాఖాతు మాకు అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ఆ వ్యక్తిని చూడటానికైనా అవకాశం ఇవ్వండి అంటే దీక్షలో ఉన్న సమయంలో ఎట్టి పరిస్థితిలో అనుమతించబోమని చెప్పి జైలు అధికారులు చెప్పడంతో ఇప్పుడు కోడికత్తి సీను ఆరోగ్యం మీద అనుమానాలు కలుగుతున్నాయి.
చేస్తున్నాయి. ఇదే వంక మీద జైల్లో ఏదైనా కుట్ర జరుగుద్దనే అనుమానాలు కూడా దళిత సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ నిరాహార దీక్షలో ఉన్నాడు కాబట్టి దీన్ని అడ్డం పెట్టుకుని ఏదైనా అఘాయిత్యాలకు పాల్పడతారా అనే అనుమానాలు కూడా ఇప్పుడు దళిత సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే గతంలో కూడా నా కొడుక్కి జైల్లో ఏదైనా జరిగే ప్రమాదం ఉందని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నట్టుగా కోడికత్తి సీను తల్లి సావిత్రి చెప్పడం అయితే జరిగింది. ఆయన సోదరుడు కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాకు అనేక అనుమానాలు ఉన్నాయి, ఇటీవల కాలంలో మాకు బెదిరింపులు కూడా పెరిగాయని చెప్పి స్వయంగా కోడికత్తి సీను సోదరుడే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక దళిత వ్యక్తిని 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా వేధించడం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ. పైగా నిన్నగాక మొన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి దళితులకు నేను ఎంతో సేవ చేశాను, లేకపోతే దళితుల్ని నేను ఉద్ధరించానని చెప్పి ఆయన చెప్పుకునే ప్రయత్నం చేశాడు. వాస్తవానికి కోడికత్తి సీను లాంటి వ్యక్తులు మనం తీసుకుంటేనే జగన్మోహన్ రెడ్డి వారిని తీవ్రంగా వేధించే ప్రయత్నం చేస్తున్నాడు. ఏది ఏమైనా ప్రస్తుతానికి కోడికత్తి సీను ఆరోగ్య పరిస్థితి మీద అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఆల్రెడీ 3వ రోజు తల్లి కానివ్వండి, సోదరుడు కానివ్వండి నిరాహార దీక్ష చేస్తున్నారు. దాన్ని పోలీసులు భగ్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు, వారిని వేధించే ప్రయత్నం కూడా చేశారు. వారు ఏదైతే ఒక ప్రాంతంలో నిరాహార దీక్ష కూర్చున్నారో అక్కడ కరెంట్ ఆపేయటం, అక్కడ ఉన్నటువంటి వాష్రూమ్స్కి లాకులు వేయటం, ఈ విధంగా అంటే వారిని మానసికంగా వేధించి వారంతటా వారుగా బయటకు వచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. దళితుల మీద ఎందుకు ఇంత కక్ష? ఒక దళిత యువకుడి కోసం ఆ కుటుంబం దీక్ష చేస్తే జగన్మోహన్ రెడ్డి కరెంట్ ఆపేసడం, వాటర్ ఆపేయటం, వాష్రూమ్లకి తాళాలు వేయటం, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రకమైన వికృత చర్యలు. దళితుల మీద ఇదంతా కక్ష సాధింపే. మరి నిన్నగాక మొన్న నేను విగ్రహాన్ని ఆవిష్కరించానని చెప్పుకున్నాను, నువ్వు ఈరోజు కోడికత్తి సీను తల్లిని సోదరుని ఏ రకంగా వేధిస్తున్నావు? వాళ్ళు న్యాయం కోసం నిరాహార దీక్ష చేస్తున్నారు. వారేమి నీ ప్రభుత్వం మీద యుద్ధం చేయలేదు, నీ మీద ఏమీ తెగబడలేదు, నీకేం అడ్డం పడలేదు. వారు ఏదో వారు చేసుకునే హక్కు, వారికి నిరసన తెలిపే హక్కు ఉంది, ఆ హక్కు ప్రకారం వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ అరాచకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మరో పక్క 3 రోజులు అంటే దాదాపుగా 72 గంటలు గడిచిన నేపథ్యంలో కోడికత్తి సీను ఆరోగ్యం ఎలా ఉందనే దాని మీద చెప్పాలని జైలు అధికారిని ప్రశ్నించినప్పటికీ కూడా అంతా బాగానే ఉంది, మేము పర్యవేక్షిస్తున్నామని చెప్పారు తప్ప జైలు అధికారుల మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే మొదటి రోజు నిరాహార దీక్షలో కూర్చున్నారని చెప్పి దళిత సంఘాలు బయటకు వచ్చి చెబితే ఆ రోజు సాయంత్రం అబ్బెబ్బే దీక్ష లేదు, ఏమీ లేదని చెప్పి అబద్ధాలు చెప్పిన జైలు అధికారులు రెండోసారి ఎందుకు మీరు ములాఖాతుకి వెళ్ళనివ్వట్లేదంటే ఆల్రెడీ ములాఖాతు అయిపోయిందని అబద్ధం చెప్పారు. రెండో ములాఖాతు ఎవరికి ఇచ్చారో మీరు చెప్పండి అని నిలదీస్తే అప్పుడు అసలు విషయం బయట పెట్టారు, నిరాహార దీక్షలో ఉన్నాడని. సో అడుగు అడుగున జైలు అధికారులు చెప్పే మాటలన్నీ కూడా అబద్ధాలే. మరి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడని వారు చెప్తున్న మాట కూడా ఖచ్చితంగా అబద్ధమై ఉండొచ్చు. ఎందుకంటే 72 గంటలు గడిచింది, ఖచ్చితంగా నీరసించడమో లేదా ఇంకోటో జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి 72 గంటల పాటు ఏమీ ఆహారం తీసుకోకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. సో తోటి ఖైదీలను అడిగే ప్రయత్నం చేసినా కానీ ప్రస్తుతానికి ఎవరికి సమాచారం తెలియదనే చెబుతున్నారు. దీంతో దళిత సంఘాలన్నీ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా మమ్మల్ని ములాఖాతుకి అయితే పంపాలి, కోడికత్తి సీనికి ఎలా ఉందో ఒకసారి మేము చూడాలని చెప్పి వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. బట్ జైలు అధికారులు అయితే పంపే ప్రయత్నం చేయట్లేదు. వారికి ఏమైనా పైనుంచి ఆదేశాలు వచ్చాయేమో, ఒకవేళ కోడికత్తి సీను కొంచెం అస్వస్థతకు లోనై ఉంటే దానికైనా దళిత సంఘాలు బయటకు వచ్చిన తర్వాత చెప్తే అది చాలా పెద్ద రచ్చగా మారే అవకాశం ఉంది. అది ప్రభుత్వం మీద తీవ్ర యాంటీ క్రియేట్ చేస్తుంది. దళిత సంఘాలన్నీ కూడా ఒక్కసారిగా ప్రభుత్వం మీదకి విరుచుకుపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక దళిత యువకుడైనటువంటి కోడికత్తి సీను జైల్లో ఇబ్బంది పడుతున్నాడనే వార్త బయటకు రాకూడదనే ఒక ఉద్దేశంతోనే వారిని అయితే అడ్డుకున్నట్టుగా దళిత సంఘాలు అయితే చెప్తున్నాయి. ఏది ఏమైనా కేసులో ఎంతో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కోడికత్తి సీను ఆరోగ్య పరిస్థితి విషమించడం, గతంలో కూడా తన తల్లి జైల్లో ఏదైనా జరుగుద్దేమోనని అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో అసలు లోన పరిస్థితి ఏంటో తెలియక అందరూ కూడా ఆందోళన చెందే అవకాశం ఉంది. మరి ఇప్పటికైనా జైలు అధికారులు వాస్తవాలను బయట పెట్టాల్సిన అవసరం ఉంది. గతంలో చంద్రబాబు విషయంలో కూడా ఇలాగే అబద్ధాలు ఆడే ప్రయత్నం చేశారు. బట్ తరువాత బయటకు వచ్చిన తర్వాత అడ్డంగా దొరికిపోయారు. ఎప్పటికైనా కోడికత్తి సీను విషయంలో జైల్లో ఏం జరుగుతుందో పిన్ టు పిన్ ప్రతిరోజు అప్డేట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవసరమైతే కోడికత్తి సీనుకు సంబంధించిన హెల్త్ బులెటిన్ ఏదైతే ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది మీరు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని మీరు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించిన వివరాలైనా సరే బయట పెట్టాలి. కనీసం కుటుంబ సభ్యుల్ని కలిసే అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా దళిత సంఘాలు అయితే గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఏది ఏమైనా రాష్ట్రంలో మరొక సంచలనంగా ఇప్పుడు కోడికత్తి సీను వ్యవహారం అయితే మారింది. మరి దీని మీద ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారు, వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారు అనేది మాత్రం వేచి చూడాలి.